హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్న మల్లేష్ ఎలక్ట్రికల్ వరకు. ఈరోజు మనం ప్రొఫైల్ లైట్ ఫిక్సింగ్ గురించి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇప్పుడు ఇక్కడ మనం ఫిట్ చేసిన ప్రొఫైల్ లైటు ఛానల్ సి ఛానల్ 17mm ఛానల్. లైట్ వచ్చేసి 10mm వెడుతూ ఉంటుంది. ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న లైట్స్ ఏవంటే రౌండ్ లైట్ల కంటే ఈ ప్రొఫైల్ లైట్లకే ఎక్కువ ట్రెండింగ్ ఉన్నది. ఇవి చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లుక్ వస్తున్నాయి ఈ ప్రొఫైల్ లైట్స్. ఛానల్ విడత వచ్చి 17mm ఛానల్స్, లైట్ వచ్చేసి 10mm లైటు. చాలా అంటే చాలా లుక్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేది కిచెన్ లోపల 2 స్క్వేర్లు జెయింట్ చేయడం జరిగింది. ఎంత బాగుంటుంది చూడడానికి. ఈ రౌండ్ పిఓపి లైట్ల కంటే ఈ ప్రొఫైల్ లైట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది హాల్ లోపల 10 మీటర్ల ప్రొఫైల్ లైట్. హారిజంటల్ వర్టికల్ కలిపి 11 మీటర్స్ వస్తుంది. ప్రొఫైల్ లైట్లు వచ్చి ఇది కబోర్డ్ లోపల. ప్రొఫైల్ లైట్స్ వచ్చి ఇది పర్ మీటరు 300 దాకా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఎక్కువ వర్క్ ఉంటుంది. షోల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎల్ టైపు ఈ లైట్లు కూడా ఎంత బాగుండేది. ఈ లైట్లు కూడా ఎంత బాగున్నది. సెంటర్లో వచ్చేసి స్క్వేర్ టైప్లా, 2 సైడ్స్ వచ్చేసి 2 ఎల్లు. ఇక్కడ వచ్చేసి మిర్రర్ లైట్, మిర్రర్ కోసము. ఈ ప్రొఫైల్ లైట్స్ ఛానల్లో కూడా చాలా రకాలుగా ఉంటుంది. 12mm ఛానల్ ఉంటుంది, 17mm ఛానల్ ఉంటుంది, 24mm ఛానల్ కూడా ఉంటుంది. మనకు సాధారణంగా ఈ 17mm ఛానల్ అంటే కొంచెం బాగుంటుంది. ఈ కబోర్డ్ లోపల ఫిక్స్ చేసిన ప్రొఫైల్ లైటు డోర్ ఓపెన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, డోర్ బంద్ చేస్తే క్లోజ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇందులో సెన్సార్ పెట్టలేదు. సెన్సార్ అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. పుష్ బటన్ పెట్టడం జరిగింది. డోర్ క్లోజ్ చేయగానే లైట్ ఆఫ్ అయిపోతుంది. అది